మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి స్వాగతం, పునః స్వాగతం. పుస్తక పరిచయాలు, సమీక్షలు ఈ శీర్షికలో చాలా విలువైన పుస్తకాలని పరిచయం చేస్తూ వస్తున్నాను. కవిత్వము, కథలు, నవలలు, వేరువేరు ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలను మీ అందరికీ పరిచయం చేస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో ఈ రోజున గండదీపం అనే దళిత కథా సంకలనాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. చూడండి, గండదీపం. ఈ పుస్తకాన్ని నేను మొన్న డిసెంబర్లో జరిగిన బుక్ ఫెయిర్లో కొనుక్కొచ్చాను. ఈ పుస్తకాన్ని జంబూ సాహితీ వారు ప్రచురించారు. పుస్తకం లోపలికి వివరాల్లోకి పోయే ముందు మిత్రులందరికీ చిన్న మనవి. నా ఛానల్ పులి కన్నుని కొన్ని వేల మంది చూస్తున్నారు, ఎన్నో వేల మంది చూస్తున్నారు. 1,00,000 మంది చూసిన ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. కానీ కొద్దిమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా, చూసేవారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మనవి. అలా సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా ఎక్కువ మంది ఈ ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం కలుగుతుంది. కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వస్తున్నాను, విషయంలోకి వద్దాం పదండి. గండదీపం ఇది కథా సంకలనం. దళిత సాహిత్యానికి సంబంధించిన పుస్తకం ఇది. దళిత కథాకారులు, దళిత కులాలకు చెందిన కథాకారులు రచించిన కథలను ఒక సంవత్సరంలో వచ్చిన వాటన్నిటినీ, వాటిలో మంచి వాటిని ఏరి ఒక సంకలనంగా తీసుకొస్తున్నది జంబూ సాహితీ. 2021 నుంచి ఇలా ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించిన కథా సంకలనాలను అచ్చువేస్తూ వస్తూ ఉన్నారు. చాలా మంచి కథలను ఏరుకొని సంకలనంగా తీసుకొస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విశేషంగా చెప్పాలి. ఈ గండదీపం కథా సంకలనం 2024లో వచ్చినటువంటి మంచి దళిత కథలను ఏరి 25లో దీన్ని పబ్లిష్ చేశారు. అంటే 25లో వచ్చినటువంటి మంచి కథలన్నీ కూడా 26లో వస్తాయని చెప్పి మనం ఆశించవచ్చు. ఈ గండదీపం, ఈ కథా సంకలనాల్ని 3 ప్రముఖ కథకులు దీన్ని ఎడిట్ చేశారు. అంటే కథలు సేకరించడం దగ్గర నుంచి, రచయిత్రుల అనుమతులు తీసుకోవడం దగ్గర నుంచి, అచ్చు పుస్తకం తయారయ్యేదాకా ఎడిటర్లు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ బాధ్యతని 3 తీసుకున్నారు. డాక్టర్ సిద్దంకి యాదగిరి, డాక్టర్ గుడిపల్లి నిరంజన్, డాక్టర్ తప్పెట బోధయ్య, ఈ 3 కూడా ఈ కథా సంకలనాలను తయారు చేశారు, ఎడిట్ చేశారు. దీన్ని జంబూ సాహితీ దీన్ని ప్రచురించింది. జంబూ సాహితీ అన్న పేరే ఒక కులానికి ఐడెంటిటీగా వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు అది ఐడెంటిటీ అయిందంటే, జాంబవంతుడు అన్నది మాదిగ కుల మూల పురుషుడుగా కులపురాణం చెబుతూ ఉన్నది. దీని మీద చాలా పరిశోధన జరిగింది. దాని గురించి విడిగా మాట్లాడుకుందాం. ఇంతకుముందు కూడా ఈ ప్రస్తావన తెచ్చాను, ఇంతకుముందు కూడా దీని గురించి నేను మాట్లాడాను. ఈ గండదీపం ఈ సంకలనంలో ఎవరెవరు రచయితలు ఉన్నారంటే, సతీష్ చందర్, పసునూరి రవీందర్, మన్నె ఏలియా, తాళ్లపల్లి యాకమ్మ, జడా సుబ్బారావు, మానస ఎండ్లూరి, చరణ్ పరిమి, రత్నాకర్ పెనుమాక, గాదె వెంకటేష్, కెంగార మోహన్, నేలపురి రత్నాజీ, చింతకింది శివశంకర్, గడ్డం కింద మాణిక్యం, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య, సిద్దంకి యాదగిరి. 3 ఎడిటర్లు తమ పేరుని వినయంగా అందరికంటే కింద వేసుకున్నారు. వీళ్ళందరిలోకి సీనియర్ కథా రచయిత, నవలా రచయిత, జర్నలిజం స్కూల్ నడిపేటటువంటి సతీష్ చందర్ కథని ముందుగా వేసి ఆయన గౌరవించారు. ఈ పద్ధతి చాలా బాగుంది. ఇందులో ఉన్న కథకులు అందరూ కూడా ఇప్పటికే బాగా పేరున్నటువంటి కథకులుగా మనకు అందరికీ తెలుసు. తెలుగు కథా సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పేర్లు దాదాపుగా అన్ని పరిచయమైనటువంటి పేర్లే. దీంట్లో ఈ కథల్ని 2 రకాలుగా విభజించవచ్చని అనిపించింది. ఈ కథల్ని మాత్రమే కాదు, మొత్తం దళిత సాహిత్యం మొత్తాన్ని కూడా 2 రకాలుగా విభజించడానికి వీలుంది. ఇది ఇంతకుముందు కూడా చర్చ జరిగింది దీని మీద. అదేంటంటే, దళిత కులాలకు చెందినటువంటి వాళ్ళు స్వయంగా వాళ్లకు సంబంధించినటువంటి అనుభవాలను, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి
క్లిష్ట పరిస్థితులను, సామాజిక పరమైనటువంటి ఇబ్బందులను, సామాజిక పరమైనటువంటి పీడనను, విచక్షణను వాళ్ళు సాహిత్యంగా వెలువరిస్తే అది ఒక రకమైన దళిత సాహిత్యం. అంటే వాళ్ళే వాళ్ళ గురించి రాసుకున్నది. అలా కాకుండా దళిత కులాలకు సంబంధించకుండా ఉన్న ఇతర కులాల వాళ్ళు బీసీలు కావచ్చు, లేకపోతే ఎస్టీలు కావచ్చు, లేకపోతే పై కులాల వాళ్ళు కావచ్చు, అంటే పైన ఉన్నత సంపన్న వర్గాలకు చెందినటువంటి ఉన్నత కులాల వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు దళిత కులాలకు సంబంధించిన వారి జీవితాన్ని, వాళ్ళ సమస్యలను, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వేరు వేరు క్లిష్ట పరిస్థితులను రచించినా కూడా అది కూడా దళిత సాహిత్యమే అవుతుంది. అయితే మొదట్లో దాన్ని ఒప్పుకునేవాళ్ళు కాదు. మొదట్లో దళితులు మాత్రం రాసిందే, వాళ్ళని గురించి రాసిందే దళిత సాహిత్యం కింద పరిగణనలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ కథా సంకలనాన్ని చూసినప్పుడు నాకు ఇంకొక రకంగా 2 రకాల కథలు ఇందులో ఉన్నట్టుగా నాకు అనిపించింది. అదేంటంటే దళితులే రచించారు, ముఖ్యంగా మాదిగ, మాల ఈ కులాల వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు దళిత సమస్యల గురించినటువంటి రచించిన కథలే ఇందులో ఉన్నాయి. కానీ ఇక్కడ 2 రకాల కథలు నాకు అనిపించాయి. ఈ దాదాపు 10 కథలు ఉన్నాయి ఇందులో. ఈ 10-12 కథల్లో 2 రకాల కథలు నాకు అనిపించాయి. అదొకటి ఏంటంటే దళిత రచయితలు రాసినవే కానీ దళిత సమస్య చుట్టూతా రాసిన కథలు కొన్ని ఉన్నాయి. అలా కాకుండా దళిత రచయితలు రాసినా కానీ దళిత సమస్యలు కాకుండా వాటికి పెరిఫెరల్గా ఉన్నటువంటి వాటిని రచించినవి కొన్ని ఇందులో ఉన్నాయి. అయితే దళితులు అనగానే తొలితరం దళిత కవులు కానీ, తొలితరం దళిత కథా రచయితలు కానీ, నవలాకారులు కానీ వాళ్ళు భిన్న భిన్నమైనటువంటి వస్తువులు తీసుకొని రచించినటువంటి నేపథ్యం ఒకటి ఉన్నది. అంటే దళిత కవి, దళిత రచయిత అని ఒక పేరు పెట్టినంత మాత్రాన వాళ్ళు మిగతా అంశాలను రాయరని కాదు. అలా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా గొప్ప గొప్ప నవలలు, కథలు, కవిత్వములు ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే మైనారిటీ కవులు, మైనారిటీకి సంబంధించని వేరు ఇష్యూస్ మీద రాసిన కవిత్వము, కథలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఈ 2 రకాల కథలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే మనం దళిత సమస్యని 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి ఏంటంటే కోర్ ఏరియాలు అంటే దళితులు సామాజిక వివక్షను ఎట్లా ఎదుర్కొన్నారు, ఎలాంటి క్లిష్టమైనటువంటి సమస్యలు ఎదురైనాయి, వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు ఏంటి, వీటిని ఈ కోర్ ఏరియాలో రచించినటువంటి కథా వస్తువులు ఒకటి ఉంటాయి. అలా కాకుండా దళిత కులాల వారే ఎదుర్కొంటున్నటువంటి వేరు ఇతర సమస్యల గురించి కూడా రచించిన అంశాలు కొన్ని ఉంటాయి. అది ఎట్లా అంటే దళితులకు ఉన్నటువంటి నిరుద్యోగం గురించి కానీ, వాళ్ళు రాజకీయ పరంగా ఎదుర్కొనేటటువంటి సమస్యలు కానీ, అంటే కుల వివక్షకు సంబంధించి కాకుండా దానికి ఇతరంగా ఉన్నటువంటి సమస్యలు ఎట్లా ఉంటాయి, వాటిని గురించి రచించినటువంటి కథలు కూడా ఇందులో మనకి కనిపిస్తాయి. ఈ కథల్లో మనం మొట్టమొదట తీసుకున్నటువంటి ఒక కథ సతీష్ చంద్ర రాసినటువంటిది బెంగ అనే కథ. ఈ బెంగ అనే కథలో ఒక ఆయన అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటాడు. ఆయనతో పాటు ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో కొద్ది సంభాషణ జరుగుతుంది. ఆయన ఎందుకు వస్తున్నాడు, ఈమె ఎందుకు వస్తున్నది అన్నది చర్చలోకి వస్తుంది. తల్లి మీద బెంగతో వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ సమస్య అంతా ఒక వ్యంగ్యంగా, ఒక విభిన్నమైనటువంటి సతీష్ చంద్ర తనదైన మార్కుతో, తనదైన వ్యంగ్య శైలితో రచించినటువంటి కథ. ఈ కథలో ప్రధానంగా మనకి మనం కోర్ ఏరియా అని చెప్పుకుంటాం కదా, దళిత సమస్యకు సంబంధించిన కోర్ ఏరియాకి సంబంధించినవి కాదు. అట్లాగే ఇంకా కొన్ని కథలు అందులో మనకు కనిపిస్తాయి. ఇలా దళిత ఇష్యూకు సంబంధం లేనటువంటి కథలు మనకు కనిపిస్తాయి. అలా కాకుండా కేవలం దాని మీదనే దృష్టి పెట్టినటువంటి కథలు మనకు కొన్ని కనిపిస్తాయి. అట్లాగే పసునూరి రవీంద్ర ఒక కథ రాశాడు, అది ఒడువని లడాయి. ఈ కథ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నిరుద్యోగ యువకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అని ఒక దళిత యువకుడు ఎక్కడో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటుంటాడు. ఈ ఉద్యమంలోనూ తర్వాత దీనికి సంబంధించి ఒక కుర్రవాడు త్యాగం చేసుకున్నట్టుగా, ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉంటాయి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు బెంగపడిపోతుంటారు, ఏమైందో మనవాడేనో అనుకొని. చివరికి వాళ్ళ అబ్బాయి క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది కూడా ఒక పరిఫెరల్ ఇష్యూకి సంబంధించినటువంటి కథలాగానే మనకు కనిపిస్తుంది. అట్లాగే దళితుల అంటే సామాజిక వివక్షకు సంబంధించినటువంటి
కథలాగా ఇది మనకి కనిపించదు. కానీ అంటే అదే నేను అనేది ఏంటంటే దళిత జీవనానికి పెరిఫెరల్ ఇష్యూలుగా ఉన్నటువంటి వాటిని గురించి రచించినటువంటి కథలు మనకి ఎలా కనిపిస్తాయి. అట్లాగే మన్నె ఏలియా ఒక కథ రాశాడు. ఈ కథ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆమె ఒక చాకలి స్త్రీ ఉంటుంది. ఆమె చాలా శివభక్తురాలు. తర్వాత ఆమె చాలా నిష్టగా ఉంటుంది. అంటూ సొంటూ అంటూ ఇట్లా ఈ రకంగా ఉంటుంది. తర్వాత ఇంకొకతను ఒక మాదిగ యువకుడు ఉంటాడు. ఆమె ఒక నదిలో పోయి ఏట్లో పోయి వాగులో కొట్టుకుపోతున్న పరిస్థితిలో ఆ యువకుడు ఆమెను కాపాడి బయటకు తీసుకొస్తాడు. కాపాడి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆమెను పొట్ట మీద తొట్టి నీళ్లు బయటకు తీసి ఆమె ప్రాణం పోసుకున్న తర్వాత, నా ప్రాణాన్ని వీడు కాపాడా, మాదిగవాడు నా ప్రాణాన్ని కాపాడా, అయ్యో ఇదంతా ఎట్లయిపోయినాయి, నా జీవితం ఎట్లయిపోయిందని బాధపడుతుంటే పక్కనున్న ఆయన ఇంకొకళ్ళు ఆయన చెప్పి, ఆయన ఆదిశంకరుల వారు మాలవాడు ఎదురైనప్పుడు ఏమని చెప్తాడు, అసలు తత్వం ఏంటి అని చెప్పి ఆమెకు తత్వం బోధపడేటట్లుగా చేస్తారు. అప్పుడు ఆమె గ్రహిస్తుంది మనుషులంతా ఒకటి, మనుషుల హృదంతరంలో ఉన్న తత్వం అంతా ఒకటి అని గ్రహిస్తుంది. కానీ చివరికి ఆమె చనిపోయినప్పుడు అందరు బంధువులంతా వస్తుంటారు, వాళ్ళకి అది చేస్తారు ఇది చేస్తుంటారు, ఆమెకు తులసి నీళ్ళు పోస్తుంటారు, ప్రాణం పోకుండా ఉంటుంది. చివరికి ఎవరైతే అతను కాపాడాడో మాదిగ యువకుడు వచ్చి ఆమె నోట్లో అట్లా తులసి నీళ్ళు పోస్తే ప్రాణం అవుతుంది. అంటే ఇప్పటిదాకా ఇతని కోసం ప్రాణం కొట్టుకుందా అని చెప్తాడు. అంటే ఇక్కడ ఒక పక్క ఇక్కడ ఒక రెండు విషయాలు ఏంటంటే, ఈ చాకలి వనిత స్త్రీ అంటే ఒక బీసీకి సంబంధించిన కులానికి సంబంధించినదిగా చెప్పడం, అట్లాగే ఇతను ఎస్సీకి సంబంధించినటువంటి కాటు చెప్పడం, అంటే బీసీల్లో కూడా దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షను చెప్పడం ఈ కథలో మనకి కనిపిస్తుంది. కానీ వాళ్ళు రియలైజ్ అయ్యి అసలైన బహుజన తత్వం ఏంటో తెలుసుకోవడం ఇందులో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక ఈరోజు వస్తున్నటువంటి అస్తిత్వవాద వాదనలలో, అస్తిత్వవాద తత్వంలో ఇదొకటి మనకి మూలంగా కనిపిస్తుంటుంది. ఇలాంటిదే ఇంకొక కథ కూడా మనకి కురువలకు అట్లా ఆ తర్వాత దళితులకు మధ్యలో జరిగినటువంటి కథ. అందులో కూడా బీసీలకు అక్కడ ఒక ఎస్సీకి జరిగినటువంటి వివాదం, అది బహుజన తత్వం ఏంటో తెలుసుకునే రావటం ఇది మనకు కనిపిస్తుంటుంది. మేం కంటుగాదు అని చెప్పి గాది వెంకటేష్ కథ మనకు కనిపిస్తుంటుంది. అట్లాగే కెంగార్ మోహన్ రాసిన వసంతం కథ, ఇదే కథలో కురుమయ్య వీళ్ళ మాదిగలకు సంబంధించినటువంటి కథ మనకు కనిపిస్తుంటుంది. అయితే ఇందులో ఒక భిన్నమైనటువంటి సాహిత్య ప్రక్రియకు సంబంధించిన కథ ఒకటి కనిపిస్తుంది. ఇది ఎవరు రాశారంటే అమ్మాయి మానస ఎండ్లూరి, సుప్రసిద్ధ దళిత కవి, సుప్రసిద్ధ కవి ఎండ్లూరి సుధాకర్ కుమార్తె మానస ఎండ్లూరి. ఆమె కూడా కథకురాలుగా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకి సాహిత్య అకాడమీ యువ పురస్కారం కూడా వచ్చింది. ఆమె మాల మైల అనే కథ ఇందులో రాసింది. ఈ కథకు ఉన్నటువంటి ప్రక్రియాపరంగా ఒక ప్రత్యేకత ఏంటంటే, చాలామంది ఆత్మకథలు రాసుకున్నారు, ఆత్మకథలు నవలలుగా పుస్తకాలుగా బయటకు తీసుకొచ్చారు. కానీ కథలో ఆత్మకథ రాయడం అన్నది నాకు కనిపించలేదు. అంటే ఉంటాయి, నేను కాదంటలేదు. నేను చదువుకున్నంత ఇన్ని సంవత్సరాల్లో నేను చదువుకున్న కథా సాహిత్యంలో ఒక ఆత్మకథని, తన జీవితంలో జరిగిన పూర్తి సంఘటనని కథగా రాసి ప్రచురించినటువంటి కథ నాకు ఇప్పుడు కనిపించింది. మానస తన తల్లి హేమలత చనిపోయినప్పుడు, హేమలత చనిపోయినప్పుడు రాజమండ్రిలో తమ ఇంట్లో జరిగినటువంటి ఒక ఘటన తీసుకొని కథగా రాసింది. అందులో కూడా వాళ్ళ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో పక్కనే లక్ష్మవ్వ అనే ఒక చాకలి రజకులకు సంబంధించినటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆమెకిన్నో ఈమె తల్లికి మంచి స్నేహం, వాళ్ళిద్దరూ ఆదరణ, ఒకళ్ళు ఆదరించుకునేటటువంటిది అంతా చాలా బాగా జరుగుతుంటుంది. కానీ ఆ శవాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆమె మైల అంటుంది. తర్వాత గ్రహిస్తుంది అది వేరే విషయం. అంటే ఒక బీసీ మహిళ కూడా అప్పటిదాకా తను గౌరవించిన, తనను ఆదరించినటువంటి ఒక స్త్రీ చనిపోతే శవాన్ని, దాని కారణంగా తాను మైలపడిపోతున్నా అని అనుకోవటం ఇందులో మనకు కనిపిస్తుంటుంది. ఎండూరు సుధాకర్ శ్రీమతి హేమలత చనిపోయినప్పుడు ఆమె కూతురు, వాళ్ళిద్దరు కూతురు రచించిన ఈ జరిగిన ఘట్టం మొత్తాన్ని కూడా ఒక కథగా ఇందులో రాసిన మనకు కనిపిస్తుంటుంది. ఇందులో దళితులకు సంబంధించిన కోర్ ఇష్యూ ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ ప్రక్రియాపరంగా ఒక ప్రత్యేక ప్రక్రియ అని చెప్పి దీని గురించి మనం చెప్పుకోవాలి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక మానవుడు సాటి మానవుడిని అంటరాని వాడిగా భావించి
నువ్వు తాకొద్దు, దూరంగా ఉండమని చెప్పి ఊరికి దూరంగా పెట్టినటువంటి ఇట్లాంటి హేయమైనటువంటి సామాజిక పరిస్థితి ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు, కేవలం భారతదేశంలోనే ఉంది. అంటే ఆఫ్రికా ఖండంలో వివక్ష చూపించడం, అపార్థైడ్ ఇవన్నీ జరిగినాయి, కానీ ఇలాంటిది ఇంకా ఎక్కడ మనకు కనిపించదు. ఇంత సామాజిక దుర్భరమైన దురన్యాయానికి గురైనటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా మనం మధ్యలో ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి సాహిత్యం ఒక అస్తిత్వ సాహిత్యంగా ఇబ్బడిముబ్బడిగా ఇటీవల కాలం నుంచి బయటకు వస్తుంది. ఇంతకు ముందు కూడా ఈ సాహిత్యం ఉన్నది. ఈ సాహిత్యానికి సంబంధించి చాలా లోతుగా, అంటే 1980 దశకం దగ్గర నుంచి యువతల నుంచి చాలా ఎక్కువ సాహిత్యం వస్తుంది అస్తిత్వవాదానికి సంబంధించి, దళిత సాహిత్యంలో వస్తున్నది. ఈ భాగంగా ఇందులో వచ్చినటువంటి కథలు చెప్పుకోదగ్గ కథలుగా ఉన్నాయి మనకి. అట్లాగే తెలంగాణ నేపథ్యంలో వచ్చినటువంటి కథ, ఇంతకుముందు ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథ గాది వెంకటేష్ దీపని చెప్పుకున్నాం, కంగారు మోహన్ కథ చెప్పుకున్నాం. తర్వాత ఈ కథా సంకలనానికి ఉన్నటువంటి ముగ్గురు ఎడిటర్లు, గుడిపల్లి నిరంజన్ లౌకిక అని కథ రాశాడు. ఈ కథ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇదేంటంటే ఈనాటి సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి లౌకికవాద పార్టీలు, మతతత్వ పార్టీ, మతవాద పార్టీ అని చెప్పుకున్నటువంటి ఒక పార్టీ వాళ్ళు ఎలా చూస్తుంటారు అంటే ఈ సమకాలీన రాజకీయాల గురించి ఇందులో రాశాడు ఆయన. ఈయన నర్మగర్భంగా ఒక పక్క బీజేపీ పార్టీని దృష్టిలో పెట్టుకొని, ఇంకొక పక్క దళిత సమస్యలు దృష్టిలో పెట్టుకొని, అట్లాగే వాళ్ళు లౌకికం కోరుకునేటటువంటి వాళ్ళు ఎవరు, బొందయ్య అనేటటువంటి ఈ కథలు, సుందరయ్య, ఉదయ్య, ఇందులో ఈ బొందయ్య అనే అతని మీద వాసిరెడ్డి అనేటువంటి దాడి చేయడం, చంపడం. ఎందుకు చంపాడు అంటే ఈ బొందయ్య అనే చేస్తున్నటువంటి ఒక ధర్మ ప్రచారం, అంటే మతపరమైనటువంటి శైవపరమైనటువంటి వాటిని ఆయన వ్యాప్తి చేయడం అన్నది ఈయనకు నచ్చదు. దానివల్ల ఇతను చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మికత వ్యాప్తి వల్ల తమ పార్టీ ఓడిపోతుంది, తాను ఓడిపోతున్నాడు అనేటువంటి భావించిన ఆధిపత్య కులానికి చెందినటువంటి వాసిరెడ్డి అనే ఆయన ఆ పేరు పెట్టడం కానీ ధ్వనియాత్మకంగా ఒక పార్టీని, ఒక కులాన్ని, ఒక దీన్ని గుడిపల్లి నిరంజన్ ధ్వనింపజేసి ఆధునిక కాలంలో జరుగుతున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితిని ఈ కథలో ఆయన చిత్రించడానికి ప్రయత్నం చేశాడు. అతనుకున్న సామాజిక అవగాహన నేపథ్యంలో ఈ కథ చిత్రీకరణ జరిగింది. చాలా బలంగా తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తప్పెట ఉదయ్య కూడా ఇలాంటి కథని, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో దళితులు అనుభవిస్తున్నటువంటి భూమి ఎలా కోల్పోతున్నారు, దాని వెనక జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, దురన్యాయం ఏంటి, దీని గురించి ఈ కథ నడుస్తుంది. తప్పెట ఉదయ్య కూడా బాగా రాశాడు. అట్లాగే సిద్ధంకి యాదగిరి శవ రాజకీయం ఎలా నడుస్తూ ఉంటుంది, ఒక దళిత స్త్రీ చనిపోయినప్పుడు ఏ పార్టీల వాళ్ళు ఎలా వస్తారు, ఎలా దళిత స్త్రీ మీద శవ రాజకీయం ఎలా చేస్తారు అని చెప్పి వేరు పార్టీలను ఆయన ధ్వనింపజేస్తాడు. ఈరోజు ఉన్నటువంటి పార్టీలు, ఈ రోజున తెలంగాణలో ఓడిపోయిన పార్టీ, గెలిచినటువంటి పార్టీ, ఆ తర్వాత ఇంకొక జై భీమ్ లాంటి మార్క్ పార్టీ, ఈ మూడు పార్టీలు అలా ఒక శవం దగ్గర ఎలాంటి రాజకీయం చేస్తారన్నది చాలా హృదయంగా చిత్రించాడు సిద్ధంకి యాదగిరి. ఈ అన్ని కథల్లో 10-12 కథలు అన్నింటిలో కూడా వీళ్ళు దళితుల జీవితాన్ని చాలా దగ్గరగా చూసి వర్ణించేటటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని కథలు కాస్త ప్రాథమికంగా అనిపించినాయి, శైలిపరంగా కానీ, నిర్మాణపరంగా కానీ, కథా రచన కళాపరంగా కానీ కొంత ప్రాథమికంగా ఇవి బాగా అభివృద్ధి చెందేలాగా ఉండాలి అని చెప్పి అనిపించినాయి. కొన్ని కథలు అటు శిల్పపరంగా కానీ, శైలిపరంగా కానీ, భాషా వ్యక్తీకరణ పరంగా కానీ చాలా ఉత్తమంగా మనకు కనిపిస్తాయి. ఇంకా కొన్ని కథల్లో చాలా పరిణతి రావాలని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరించడం మాత్రమే కథ కాదు, అది ఒక జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చిత్రిస్తూనే అది ఎట్లా కళాత్మకం అవుతుంది, సృజనాత్మకంగా అవుతుంది, పాఠకుడికి హత్తుకుంటుంది అనేటటువంటి శైలీపరంగా దాన్ని ఒక సృజన రూపంగా తీర్చిదిద్దే విషయంలో కొన్ని కథలు వెనుకబడి ఉన్నాయని చెప్పాలి. అది అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో యువకులైనటువంటి వాళ్ళు ఉన్నారు, కొంత చేయిదిరిగి బాగా ఇప్పటికీ అనుభవంతో రాసేటటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంచి కథలు ఉన్నాయి. గండదీపం పుస్తకాన్ని నేను కొని చదివాను. మిత్రులారా, మీరు కూడా కొని చదవండి. ఇటీవల వచ్చినటువంటి దళిత సాహిత్యంలో ఒక మంచి పుస్తకం. జంబూ సాహితీ వాళ్ళు ఇంకా మంచి పుస్తకాలు తీసుకొస్తారని చెప్పి మనం ఆశిద్దాం. ఇందులో ఉన్న కథకులకు, అట్లాగే ఈ ఎడిటర్లకు
అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది వీటిని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మంచి మంచి పుస్తకాలతో మీ ముందుకు వస్తాను. ఎదురు చూడండి. నమస్తే.